बीजेपी पार्टी जनार्दन गारी नायकत्వం जनार्दन गारी नायकत्వం बीजेपी తెలుగుదేశం ఐక్యత ఈ ఎలక్షన్ కమిషన్ పుణ్యమ అంట ఈ రోజుతోటి ఈ 5 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది. అంటే ఇప్పుడు దాకా ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళ వాక్ స్వతంత్రాన్ని కోల్పోయారు, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయారు. ఏదైనా మాట్లాడాలంటే భయం. ఎందుకంటే అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రోజున ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించిన ఎలక్షన్ కమిషన్ నోటీస్ తోటి ప్రజలకి వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి ఈ రోజున మోక్షం లభించింది. మేము మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా ఈ 5 ఏళ్ల కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ మాటలు విని, ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు విని తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మీద, ప్రజా సంఘాల మీద వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హరిస్తూ వాళ్ళు ఏదైనా మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వం గురించి వాళ్ళ మీద ఇన్ని కేసులు పెట్టారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మీద ఎన్నో రకాల కేసులు, మహిళల మీద కూడా 307 కేసులు, ఇట్లా కేసులు పెట్టి ఎన్నో విధాలకు ఇబ్బంది పెట్టారు. ఈ రోజుతోటి మేము ఈ పోలీసు వారికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. ఈ పోలీస్ శాఖలో 90% మంచోళ్ళు ఉంటే ఒక 10% మంది మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డికి, లోకల్ గుండా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అడుగులకు మడుగులెత్తు వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్తా ఉన్నాం, మీకు ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో ఇప్పటి నుంచి మీ చేతిలో ఏం లేదు, ఉన్నదల్లా ఎలక్షన్ కమిషన్ చేతిలోనే. మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్నా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఎలక్షన్ కమిషన్ వారే మీ ఉద్యోగాలు తీసే పరిస్థితి వస్తుందని చెప్తా ఉంటూ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యకర్తలు బెదిరించారు. వాళ్ళ కాల్ డేటా కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ మా కాడ పూర్తిగా డీటెయిల్స్తో ఉన్నాయి. రేపు మేము ఈ ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ కమిషన్ డేట్ అనుకున్నాం, వచ్చింది. రేపు మీ మీద ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఎలక్షన్ కోడ్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇన్ని రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారులను అడ్డం పెట్టుకొని ఏదన్నా ప్రశ్నించిన కేసులు పెట్టి దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు చేస్తూ అణగదొక్కడం జరిగింది. ఒక్కరికి వాక్చాతుర్యం లేకుండా పోయింది. ఈ రోజుతో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతం అనేది పడిపోయింది. ఇంకా రాబోయేది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం. ప్రజాపాలనకు నాంది పలకటానికి 3 పార్టీలు సిద్ధమయ్యి అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం, ఇలా బీజేపీ వారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు విన్నవిస్తున్నారు. వర్ధిల్లాలి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఐక్యత. రాబోయేది ప్రజాప్రభుత్వం, ఇంకా ప్రజాపాలనకు ఆరంభం అయిందని వీడియోపూర్వకంగా తెలియజేసుకున్నాం.